పాలు పొందే సమయం, ఎంతో గంభీరమైన సమయం. ఇతరులను గురించి అటు ఇటు కదా మన యొక్క ఆలోచనలు ఉండకుండా కేవలము ప్రభు యొక్క బలపైనే, ప్రభు మనకి ఏమై ఉంటున్నాడో, ప్రభు మనకి ఏం చేసి ఉంటున్నాడో ఆయన జ్ఞాపకం చేసుకొని వాక్యానుసారంగా ఏదైనా కొరతలు ఉన్నట్టయితే, ఏదైనా చిన్న చిన్న తప్పిదములు ఉన్నట్టయితే వాక్యం చేత నీవు నేను కూడా సరి చేసుకున్న వారమై ప్రభు యొక్క బలలో పాలు పొందేటువంటి అతి గంభీరమైన సమయం. రండి, అపోస్తలుడైన పౌలు మరి హెచ్చరిక చేసినటువంటిగా మాటలు చదువుకుందాం. 11వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనము మనమందరం కలిసి గట్టిగా బిగ్గరగా చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునేవలెను, ఆలోచించి ఆరటిన తిని ఆ పాత్రని త్రాగవలెను. రెండవ భాగం వారండి, పరమగీతములు మొదటి అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. పరమగీతంలో పేజ్ నంబరు 562 అండి, అందరికి తీయండి. మొదటి అధ్యాయం 14వ వచనం. నాకు నా ప్రియుడు ఎంగేది ద్రాక్ష వనములోని కర్పూరపు పువ్వులతో సమానుడు. మరొకసారి, నాకు నా ప్రియుడు ఎంగేది ద్రాక్ష వనములోని కర్పూరపు పువ్వులతో సమానుడు. ప్రభు సహాయంతో ప్రార్థిస్తున్నాం. ప్రియుడు తండ్రి, ఈ పాదం పొందిన ప్రభు మరి పరమగీతంలో అధ్యాయం 14వ స్తోత్రాలు ప్రభావ మీరు జ్ఞాపించుకుంటండి. ఈ వచనం ద్వారా తండ్రి షూలమితికి ప్రభా మరి ఎంగేది యొక్క అనుభవాన్ని బట్టి మనం చూస్తున్నాం ప్రభా. మరి షూలమితి ప్రభాకు ఉన్నటువంటి ఆ ఎంగేది యొక్క అనుభవం గురించి మీరు నాతో మాతో ప్రభా మీరు మాట్లాడుతున్నాం. తద్వారా తండ్రి యోగ్యమైన రీతిలో నీకు వాళ్ళు పాల్పొందుటకు నీకు సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున అడిగి వచ్చినాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాము మరి పరమగీతంలో 1వ అధ్యాయము 14వ వచనం చూస్తున్నట్టుంటే, నాకు నా ప్రియుడు ఎంగేది ద్రాక్ష వనములోని కర్పూరపు పువ్వులతో మరి సమానుడు. మరి నాకు నా ప్రియుడు మరి ఎంగేది యొక్క అనుభవము కలిగినటువంటి విధానాన్ని మరి మనం చూస్తున్నట్టు వారిగా ఉంటున్నాం. మరి నాకు నా ప్రియుడు అనగా వ్యక్తిగతంగా మరి సింగులర్ గా దానికి మరి సాదృశ్యంగా ఉంటుంది మనం చూస్తున్నాం. నాకు నా ప్రియుడు ఇక్కడ ఎంగేది అనగా మనం చూసినట్టయితే మరి ఇక ఎంగేది అనేది యూదా అరణ్యంలో మరి ఉన్నటువంటి ఇదొక పట్టణం. మనం చూసినట్టయితే మరి మ్యాప్ చూసినట్టయితే చూడండి, ఎందుకంటే బైబిల్లో నేటి తరంలో చూసినట్టయితే ఎవరో రాశారు ఏంటో అన్నట్టుగా మరి అనుకుంటాం. అయితే మరి ప్రతి దాన్ని కూడా బైబిల్లో మరి ఏదైతే ఉన్నదో చరిత్రకు ఆధారంగా ఉంటుంది. నేను చూస్తా ఉంటుంటే బయట కదా యవనస్తులు అయిపోయారు కదా, ఎవరో రాశారు ఏమో చేశారు సంథింగ్ అంటే వాళ్ళు చెప్పారు, మమ్మీ చెప్పింది డాడీ చెప్పింది నేను చేస్తా ఉన్నాను అని కాకుండా చరిత్రను ఆధారిస్తున్నట్టయితే చూడండి, ఇజ్రాయెల్ దేశంలో ఈ ఎంగేది ఎక్కడ ఉన్నదంటే ఇజ్రాయెల్ దేశంలో మరి ఎంగేది యూదా అరణ్యం పట్టణంలో ఇక ఎంగేది అనేది మరొక ప్రాంతం ఉంటుంది. ఇక చూడండి హెబ్రోన్ దగ్గర జెరూసలేం పక్కన ఇక్కడ ఎంగేది అనే పట్టణం ఉంటుంది. చూడండి నెక్స్ట్ పెట్టుకోండి. ఇది ఇజ్రాయెల్ దేశంలో ఇక్కడ ఎంగేది షూలమితి మరి ఎంగేది యొక్క అనుభవాన్ని మరి కలిగినట్టుగా మనం చూస్తుంటున్నాం. యెరూషలేము పక్కన ఉంటుంది. ఇది ఎంగేది యూదా అరణ్యంలో ఎడారి ప్రాంతంలో ఉంటుంది. ఇది ఎంగేది, ఇది డెడ్ సీ మృత్యు మరి సముద్రంగా మర్చిపడుతుంటుంది. ఇది రైలు పడినప్పటికీ అది చనిపోతూ ఉంటుంది. ఈ డెడ్ సీకి పక్కన ఎంగేది యూదా అరణ్యంలో ఉంటుంది. ఇక ఎంగేదికి ఇంకో పేరు కూడా ఉంటుంది, అసతో తామార్ అనేటువంటి ఆ పేరు కూడా మరి చరిత్రకారులు చెప్తా ఉంటుండ్రు. అయితే మరి దీన్ని బట్టి చూసినట్టుంటే ఇక్కడ షూలమితి యొక్క అనుభవాన్ని మరి తెలియజేస్తుంది. నాకు నా ప్రియుడు ఎనిగేది లోని ద్రాక్ష వనములోని కర్పూరపు పువ్వులతో మరి సమానుడు. చూడండి, ఆ ప్రియుని అంతగా ప్రేమించింది కాబట్టి తన ప్రేమను ఏదో రకంగా ఎంత వర్ణిస్తూ ఉంటుంది. ఎంత వర్ణించినా మరి తక్కువగానే ఉంటుంది. అయితే మరి చూసినట్టయితే ఇక ఎనిగేది యొక్క అనుభవాన్ని మరి కలిగినట్టుగా మనం చూస్తున్నాం.
ఇక ఎన్గేది అనగా మరి ఎన్గేదిలో మనం చూసినటువంటి 3 లక్షణాలు చూస్తూ ఉంటున్నాం. ఈ ఎన్గేదిలో మరి 3 భావాలకు మరి సాదృశ్యంగా ఉంటుంది. ఒకటి మరి క్షమాపణ, రెండవది ఉపకారము, మూడవది విధేయతకు మరి సాదృశ్యంగా ఉంటుంది. ఈ విషయాలు ప్రభు నడిపించే రీతిగా మరి మనం చూస్తాం. ఈ విషయాలు మొట్టమొదటిగా ఎన్గేది దేనికి సాదృశ్యము? క్షమాపణకు, రెండవదిగా ఉపకారములకు, తర్వాత మూడవదిగా విధేయతకు సాదృశ్యంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చూసినట్టయితే మనకు తెలుసు ఈ ఎన్గేది గురించి మనం చెప్పాలంటే కొద్దిగా మనం బ్యాక్ వెళ్దాం, జాగ్రత్తగా వినండి. మరి సౌలు రాజుగా ఉంటున్నాడు, దావీదు బాలుడుగా ఉంటున్నాడు. అయితే ఆ కాలంలో ఫిలిస్తీన్లకు ఇశ్రాయిళ్లకు ఎప్పుడు ఊకే కిరికిరి పోయేది, యుద్ధం జరిగేది ఉంటుంది, వాళ్ళు చచ్చిపోతారు, అమాయకులైనటువంటి వాళ్ళు చనిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎల్లప్పుడు. అయితే ఆ ఫిలిస్తీన్లు ఈ 5 మంది సర్దారులు ఉంటున్నారు. 5 మంది సర్దారులో మొదటి సర్దార్ ఎవడు? గొలియాత్. ఆ గొలియాతు ఇప్పుడు ఏమన్నాడు అంటే ఇశ్రాయేలు ప్రజలతో, అరే వాళ్ళు ఎందుకు సావచ్చడం, ఊరికే మరి చనిపోతాము, ఊరికే మీకు ఎందుకు యుద్ధాలు, సో ఒక పని చేద్దాము, మీలో ఈ ఫిలిస్తీన్లందరి తరపున నేను సర్దారు అయినటువంటి గొలియాతు నేను వస్తాను, ఇశ్రాయేలు పక్షంగా మీరు ఎవరైనా ఎన్నుకోండి, అప్పుడు వస్తాము, ఎవరైతే ఓడిపోతారో మేము ఓడిపోతే మేము దాసులు అయిపోతాము, మీరు ఓడిపోతే మాకు మీరు దాసులు అయిపోయి చెప్పేసి ఒక అగ్రిమెంట్కి వస్తారు. సరే మంచిదే అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకోకపోతే మరి వెలిగిన చిరుతనం అయిపోతారు కదా. సో కాబట్టి గొలియాతు అక్కడి నుంచి గొలియాతు ఫిలిస్తీన్లకు సర్దారు అంటే లీడర్, చెప్పాలంటే వాళ్ళందరికీ కలిసి ఒక లీడర్, ఫస్ట్ లీడర్ ఇది గొలియాత్. అప్పుడు గొలియాత్ ఏం చేస్తారంటే వాళ్ళు యుద్ధ రంగంలోనికి భూమి ఏర్పాటు చేసుకుని వాళ్ళు ప్రకటిస్తారు, మీరు రండి ఎవరైనా వస్తారంటే. సౌలు కూడా ఏం చేస్తారంటే వీళ్ళకి సైన్యాన్ని గీయడానికి ఇశ్రాయేల్ దేశం వీళ్ళ సైన్యాన్ని వాళ్ళకి పంపించినప్పుడు మరి వాడు ఎట్లా అంటే కేరింతలు వేస్తా ఉంటున్నాడు, మీలో ఎవరైనా కదా ఇక చెప్పాలంటే లేని పౌరుషం వచ్చేటువంటి మాటలతో ఇశ్రాయేలు ప్రజలను రెచ్చగొడుతూ వస్తుంటున్నాడు. ఆ సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలకు భయం వేస్తూ ఉంటుంది. ఎవరైనా ఉన్నారా రండి అంటే, ఎవరైనా ఉన్నారా అంటే నాతో తలబడేటువంటి వాళ్ళని సవాలు చేస్తూ వస్తుంటున్నారు. అయితే ఒకసారి సందర్భంలో మరి ఏం చేశారంటే దావీదుకు తన కుమారుడు యెషయాకి 2 మంది కుమారులు 7 మంది కూడా మిలిటరీలో ఉంటున్నారు, యుద్ధంలో ఉంటుంది. ఇప్పుడు అక్కడ యుద్ధ వాతావరణం జరుగుతూ ఉంటుంది. అయితే 7 మంది కుమారులు కూడా మరి ఆ యుద్ధ వాతావరణం అక్కడ ఉంటున్నారు. అయితే ఒక రోజు చాలా రోజులు అయిపోయింది, దావీదు ఏం చేస్తున్నాడు, యెషయా దావీదు యొక్క తండ్రి ఏం చేస్తున్నాడు, వాడు దావీదు అప్పటికి ఏం చేస్తున్నాడంటే ఆ ఎడారిలో కాపరిగా ఉంటున్నాడు, ఏదో 10 గొర్రెలు కాసుకుంటూ తాను ఉంటున్నాడు. ఆ సందర్భంలో చిన్న కుమారుడు పిలిపించాడు, బిడ్డ చాలా రోజులు అయిపోయింది, అన్నలు యుద్ధ భూమిలో ఉంటున్నారు, సో కాబట్టి అన్నం తీసుకెళ్లి వారికి మీరు కట్టించి అతను అన్నం వారికి ఇచ్చేసి అక్కడ నుంచి కొంత క్షేమ సమాచారం తీసుకోరా అని చెప్పేసి మరి పంపించినప్పుడు మరి ఇంతకుముందు బహుశా వెళ్ళిండవచ్చు ఎలియాబ్ అనేటువంటి నా పెద్ద నాన్న, అరే ఊరికి ఎందుకు వస్తున్నా, ఏదో యుద్ధం చూద్దామని తమాషాకి వస్తున్నట్టు అని చెప్పేసి వాళ్ళు గర్తించారు. అయినప్పటికీ వాళ్ళకి అడిగారు, అన్న ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కూడా వాళ్ళు ఎవరు చెప్తలేరు, అరే నీకు ఎందుకురా అన్నకి ఇచ్చినావు నీ పన్ను వెళ్ళిపో అనుకుంటా. మరి అక్కడ వెళ్ళిపోకుండా దావీదు ఏం చేశాడంటే మిగతా వారికి ఎంక్వైరీ చేస్తూ వచ్చాడు. ఏంటి వాడు పెద్దోడు ఉన్నాడు, 6 ఫీట్ అన్నాడు, టాజాన్ బావాడు గొలియాతు అంటే ఇంత వేసేసుకొని అరుస్తా ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజల మీద, ఇంతకేం సంగతి అని దావీదు వాకప్ చేశాడు. వాకప్ చేసినప్పుడు దావీదు ఏం చెప్పాడంటే ఇది సంగతి అని చెప్పేస్తే, అరే ఆడెంత చూడు నేను మాత్రం కొట్లాడతాను. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి చూడండి, నాకు మాట్లాడుతుంది ఒక్కసారి రండి 17:32. ఎందుకంటే మన మధ్యలో ఒకసారి చూస్తూ ఉంటుంటే మనకి వాక్యాన్ని కథమవుతాడు. 17:32 మొదటి సమయాలు 17:32 మొదటి సమయాలు 17:32 మొదటి సమయాలు 17:32. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడైన నేను వారితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా. చాలు, ఆ నోట ఈ నోట మరి తెలిసిపోయింది, నేను కొట్లాడతాను అంతా నేను కొట్లాడతాను అని చెప్పేసి. అయితే వాళ్ళు చెప్పినటువంటి రాజుగారు చెప్పారు, మరి ఎవరు చేత కానప్పుడు ఎవరైతే చేత వాళ్ళు ముందుకేస్తారు కదా. సో సౌలు గారికి చెప్పినట్టున్నారు, సౌలు ఎవరైనా పిలిపియండి, ఎవరు పిలిపిస్తారు కానీ ఇంత అంటున్నాడు, దావీదు ఎంతున్నాడు ఇంత ఉన్నాడు, మరి నీకు చేతిని అవుతుంది అంటే లేదు నేను చేతిని అవుతుంది నేను కొట్లాడతానని చెప్పేసి. అప్పుడు దావీదు అంటే సౌలుతో వాళ్ళు ఒక మరి మీటింగ్ చేసినప్పుడు ఏర్పాటు చేసినప్పుడు నేను అతనితో కొట్లాడతానని చెప్పినప్పుడు సౌలు గారు ఏం చేస్తారంటే, నీ వద్దు, వాడు చిన్నప్పటి నుంచే గొలియాతు యుద్ధాభ్యాసం చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు, అప్పటి నుంచే కరాటేలు అవి ఇవి ఏమో అన్ని యుద్ధ విద్యను అనుభవించిన వాడుగా ఉంటున్నావు, ఒకసారి ఆలోచించు, వాటితో తలపడతావాను
అరే ఆడంతటాడు, నేను అరణ్యంలో ఉన్నప్పుడు మేకపిల్లని సింహం పట్టుకుపోయినప్పుడు ఎలుగు పట్టు పెట్టినప్పుడు నేను దౌడ పట్టిన చీల్చేసినాడు. సో కాబట్టి ఆ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి వీడు ఎంత తోడని చెప్పేసి మరి సౌలు రాయుతో ఈ పిల్లోడు సవాల్ చేసి చెప్తా ఉంటున్నాడు. అట్లయితే సరే నువ్వు చేసుకో, కోటు తర్వాత యుద్ధానికి సంబంధించినట్టు ఆ కిరీటము, ఆ ఖడ్గము, ఆ కవచము అవి వేసుకొని చేస్తారు. వేసుకున్నాడు చూడండి. అమ్మ చదవండి, కింది భాగం చదవండి, 39 అనుకుంటే చదవండి. 39 ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు కనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకుని వెళ్ళగలిగినది లేనిది చూచుకున్న తర్వాత దావీదు ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి యుద్ధానికి వెళ్తున్నాడు. ఆజానుభావుడు కత్తి పట్టుకొని రెచ్చగొడతా ఉంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలను. మీలో ఎవరైనా ఉంటే రండి అని చెప్పేసి అతను చూసే మిగతా వాళ్ళు ఏం చేస్తారు, పారిపోతున్నారు. అలాంటి సమయంలో ఎలాంటి కవచం లేకుండా యుద్ధ రంగంలోనికి యుద్ధ భూమిలోకి పోవాలంటే ఎంత సిద్ధపాటుతో పోవాల్సి వస్తుంటది. అలాంటి దావీదు ఏమాత్రం ఏమీ లేకుండా తాను ఏం చేస్తున్నాడు, రాజా ఇవన్నీ నాకు సిద్ధంగా ఉన్నాయి, మనం ఎప్పుడు వేసుకోలేము, ఇవి ఏంటి కిరీటము కత్తి అలాగే నడవే మనకి అని ఇప్పేసినాడు. ఇప్పేసి ఇప్పుడు తను ఏటిలోనికి వెళ్ళాడు. 5 రాళ్ళు తీసుకొని ఇప్పుడు దావీదు ఏం చేశాడు, వరుసతో గిరగిర చూడగా మాట్లాడి 49 వచనం చదండి. 49 వచనము 49 17:49 సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లెను. చాలు, యుద్ధము యెహోవాది అని చెప్పేసి దావీదు ప్రార్థన చేసి యెహోవా నామం పేరట వేటిలోనికి వెళ్ళేసి 5 గులకరాలు తీసుకున్నాడు. ఆ 5లో 4కి పనే లేదు. ఒకటే రాయికి ఒడిసలో పెట్టాడు. యెహోవా నామం పేరట తెప్పి గిరగిర తెప్పి ఈసిరినప్పుడు ఆ రాయి తీసుకెళ్లేసి ఇక్కడ గొలియాత్ ఫిలిస్తీన్ల సర్దార్ అయినటువంటి ఆ గొలియాత్కి ఇక్కడ నొసటి తగినప్పుడు కుప్ప కూలిపోయినప్పుడు దావీదు పరిగెత్తుకొని వాడి దగ్గరికి వెళ్ళిపోయాడు. వాడి దగ్గర కూర్చొని వాడిని కత్తి తీసుకొని ఆ తల తీసేసి ఇప్పుడు ఆ తల తీసుకొని యెరూషలేముకు తను బయలు వెళ్ళాడు. ఎప్పుడైతే యెరూషలేముకి బయలు వెళ్ళినప్పుడు ఆ సౌలు రాజు తను చెప్తాడు, ఎవడా కుర్రవాడు తీసుకొని రమ్మని చెప్తాడు. ఆ మాట చూడండి, ఆ మాట కింది భాగం ఉంటుంది. కింది భాగం చదవండి. ఆ మాట 17 కింది భాగం ఉంటుంది చూడు. చదవండి 50 చదవండి. సౌలు దావీదు ఫిలిష్తీయునికి ఎదురుగా పోట చూచినప్పుడు తన సైన్యాధిపతి అయిన అబ్నేరును పిలిచి, అబ్నేరు ఈ యవనుడు ఎవరి కుమారుడు అడగగా అబ్నేరు, రాజా నీ ప్రాణం తోడు నాకు తెలియదు. అబ్నేరు సైన్యాధిపతిగా ఉంటుండే, ఇశ్రాయేలుకు సైన్యాధిపతిగా ఉంటున్నాడు. అరే ఆడు అర్పులు చూస్తేనే ఇశ్రాయేలు ప్రజలందరూ టెంట్ నుంచి బయటకు వస్తలేరు. మరి ఈ కుర్రోడు వాడిని చంపేసి వాడి దగ్గరికి వెళ్తా ఉంటున్నాడు. ఇంతకాడ ఎవడు వాటి గురించి అతను ఆ పిల్లోడి గురించి వాకప్ చేయాలంటే అబ్నేరు ఏమంటున్నాడు, వల్ల ఏమంటారు మన అరబిలో, వల్ల ఐ డోంట్ నో, అది నాకు తెలియదు రాజా, అతడు తెలియదు. వాకప్ చేసినప్పుడు అతను యెషై కుమారుడు అయినటువంటి మరి దావీదుగా మరి అభివర్ణించబడతా ఉంటుంది. చూడండి సౌలు అతన్ని చూడండి 50 చదవండి. 50 చదవండి. అందుకు రాజు ఈ పడుచువాడు ఎవరి కుమారుడు అడిగి తెలుసుకోమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతను పిలుచుకుని పోయి ఫిలిష్తీయుని తల చేతనుండగా అతను సౌలు దగ్గరకు తీసుకుని వచ్చెను. ఫిలిష్తీయుని తల చేత ఉంది కదా, తల పట్టుకొని మరి రాజుకు ఇప్పుడు మరి ఎంత గొప్ప సంతోషము మరి అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ శత్రువు ఇప్పుడు మరి హతమర్చబడి ఉన్నాడు దావీదు చేత. ఇప్పుడు ఆ యొక్క తలను తీసుకొని ఇప్పుడు ఏం చేశారు, చనిపోయిన తర్వాత గొలియాతుని చంపేసి ఇప్పుడు దావీదు తర్వాత సౌలు అదే రీతిగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యెరూషలేముకి వెళ్తుంటున్నారు. యెరూషలేముకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది, యెరూషలేము యొక్క కుమార్తెలు మరి వీళ్ళకు స్వాగతం పలుకుతూ వాళ్ళు ఏం పాట పాడుతుంటున్నారు, దావీదుకు చదువు మాట అక్కడ మాట 17 అధ్యాయము 18 చదవండి. సౌలు వేల కొలది దావీదు 10,000 కొలది మన పాట పాడుతూ అంటుండ్రు. యెరూషలేము కుమార్తెలు సౌలుకు 10,000, దావీదుకు 10,000, సౌలుకు 1000 అని చెప్పేసరికి సౌలు యొక్క మనసాక్షి అక్కడ ఏమైపడిందంటే కోపం వచ్చేసింది. దావీదు మీద చెడు దృష్టి వచ్చేసింది. అరే రే రే ఘనతంతా ఆడిపోతుంటుంది, నేను రాజుని, అసలు నన్ను కనపరచాలి, నాకు 10,000 రావాలి. ఆ కూరగాయనికి ఏమైంది, ఆ పిల్లోనికి ఆ పడుచువాడంట. ఏముంది అక్కడ పడుచువాడంటే ఎంత చిన్నటి పాట పడుతుంది కదా, ఆ పడుచువానికి 10,000, నాకు 10,000, ఇక నా బతికేంది
నేను రాజుని, ఇశ్రాయేలుకి నేను రాజుగా ఉంటుంది. అయితే పైకి మాత్రం బాగానే మాట్లాడవచ్చు, కానీ లోపల ఏముంది? కసి పెంచుకున్నది. ఇప్పుడు దావీదును వెంటాడడానికి కొరకై, దావీదును మరి చంపడానికి కొరకు తాను మరి అతను వెంబడించినట్టుగా మనం చూస్తా మనకు తెలిసి ఈ కథ అంతా. అయితే ఇప్పుడు తాను ఏం చేసినాడంటే సౌలు నుంచి తప్పించుకోవడానికి కొరకాయ, సౌలు నుంచి కదా మరి రక్షించడానికి కొరకాయ తాను మరి దావీదు అనేకమైన పరిస్థితుల గుండా తన ప్రాణం కాపాడుకోవడానికి ఏం చేశాడు? అటు ఇటు తలదాచుకుంటూ మరి వచ్చినటువంటి ఉంటున్నట్లేరా. అయితే తర్వాత ఫిలిస్తీన్లను ఇతడు ఏం చేయాలి? ఇప్పుడు దావీదు గొలియాతు చనిపోయిన తర్వాత ఫిలిస్తీన్లను ఎదుర్కొనాలి, ఫిలిస్తీన్లందరినీ బానిసలుగా తీసుకోవాలి, ఫిలిస్తీన్ తరమాలి. ఆ తరమేటువంటి ఫిలిస్తీన్లను ఒకరు తరుముతా ఉంటున్నాడు. చూడండి 24 మొదటి సమయాలు 24వ అధ్యాయం 1వ వచనం చదవండి. మొదటి సమయాలు ఫిలిస్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఏన్గెది అరణ్యమందున్నాడని. చాలు గమనించండి. ఇప్పుడు మనము పాయింట్కి వస్తున్నాం. మరి సౌలు ఫిలిస్తీయులను తరుముట మాని, ఫిలిస్తీయులను తరమవలసింది దేవునికి విరోధులైనటువంటి వారిని, దేవునికి శత్రువులుగా ఉన్నటువంటి వారిని తరమవలసింది పోయి ఎవరో చెప్పారు, సౌలా సౌలా మనోడు దావీదు ఉన్నాడు కదా, ఇగో ఇక్కడనే ఉండంట. ఎక్కడ చెప్పండి? ఎన్గేదిలో ఉన్నాడంట. మనం దారుదారులు కాబట్టి ఇక్కడ ఉంది కాబట్టి మరి దావీదుని చేద్దామని అన్ని పెట్టారు కాబట్టి దావీదును మరి చంపేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి ఎవరో అతను చెప్పారు. దావీదు ఇక్కడే ఉన్నాడు. ఆ సమాచారం తెలియగానే ఫిలిస్తీయులను వదిలిపెట్టేశాడు, శత్రువులను వదిలిపెట్టేసి దావీదును వెంటాడడానికి కొరకై వచ్చినటువంటి ఉంటున్నారా. దావీదు ఎన్గేదిలో ఉన్నాడు కదా, ఆ ఎన్గేదిలో మరి అంటే అక్కడ పెద్ద పెద్ద గుహలు, పెద్ద పెద్ద కేవ్స్, పెద్ద పెద్ద గుహలు. ఆ గుహలోనికి వెళ్ళామంటే తిరిగి మనం రావడానికి రావు. అదే అదుల్లాము మరి గుహలో మరి అందులోకి వెళ్తాడు. అదే ప్రాంతంలో తను దావీదు మరి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అదే రాజు ఆ దారిలో గుండా వస్తుంటే ఎన్గేదిలో దావీదు ఎక్కడెక్కడ ఉన్నాడని చెప్పేసి చెక్ చేసేటువంటి సందర్భంలో తనకి ఏం వస్తా ఉంటుంది చూడండి. 3వ వచనం చదవండి. 3వ వచనం అప్పుడు ఏమైంది? 2వ వచనం చదవండి. 3వ వచనం చదవండి. 24 చదవండి. మార్గంలో ఉన్న గొర్రె దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. అందులో శౌలు శంఖానివర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగంలో. అక్కడ ఇప్పుడు సౌలు గారు ఇప్పుడు దావీదును వెతుకుతా ఉంటున్నాడు. ఎక్కడ వెతుకుతున్నాడు? చెప్పండి బ్రదర్స్, ఎక్కడ చెప్పండి గట్టిగా. ఎన్గేది గుహ కాదు, ఎన్గేది అనేటువంటి ప్రాంతము. ఎన్గేది ప్రాంతానికి ఇప్పుడు వెతుకుతా ఉన్నాడు. ఎన్గేది ప్రాంతంలో మరి సౌలు వెతుకుతా ఉన్న సందర్భంలో శంఖానివర్తికి పోయినాడు. శంఖానివర్తిని అనగా మూత్రశాలకు పోయినాడు, మూత్రానికి వెళ్ళాడు. మూత్ర విసర్జనకి వెళ్ళాడు. శంఖానివర్తిని అనగా మూత్రం వచ్చింది. మూత్రం వచ్చినప్పుడు ఏం చేసినాడంటే రాజులు అంటే ఎక్కడెక్కడ పోకుండా గౌరవార్థంగా రాష్ట్ర స్థలంలోనికి తను పోవాల్సింది కాబట్టి తను పక్కన గుహ ఉంది కాబట్టి తను గుహలోనికి వెళ్ళాడు. గుహలోనికి వెళ్ళినప్పుడు తను మూత్ర విసర్జన చేసుకుని తను చేసుకునే సందర్భంలో అప్పటికే ఆ గుహలో ఎవరు ఉన్నారు? అప్పటికే దావీదు గుహలో ఉన్నాడు. మనడు పోయి అన్ని వేసినాడు, ఆ గుహలకే పోయాడు. దావీదుతో పాటు అప్పటికి దావీదుతో పాటు దావీదు యొక్క జనులు కూడా ఒంటరిగా వెళ్ళాడు. అతనితో పాటు కొన్ని వందల మంది అతనితో పాటు ఉన్నారు. అయితే అప్పుడు అంటున్నారు దావీదు కింది భాగం చదువు 4వ వచనం చదువు. దావీదు జనులు అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించినని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని. చాలు. ఎందుకంటే ఇప్పుడు తన శత్రువు సౌలు ఇప్పుడు ఆ గుహలో తనకు దేవుడు తనకు అప్పచెప్పినాడు. అంటే వాళ్ళు చెప్తా ఉంటున్నారు, దాని అర్థం ఏంటంటే దావీదుతో ఉన్న ప్రజలు వేసేద్దామిగా, సౌలుని వేసేద్దామిగా. ఇంకా ఇంత మంచి ఛాన్స్ ఎక్కడ వస్తుంది? ఈ గుహలో సౌలు ఒక్కడే ఉన్నాడు, రాజుగారు ఒక్కడే ఉన్నాడు. శంఖానివర్తికి వచ్చాడు, మూత్ర విసర్జనకి తను వచ్చాడు కాబట్టి ఇప్పుడు వేసేద్దాం అన్నప్పుడు దావీదు ఏం చేశాడు? మీరేం చేయకూడదు. దావీదు మెల్లిగా వచ్చాడు, మూత్ర విసర్జన చేస్తుంటే వెనక నుంచి ఏం చేశాడు? తన యొక్క వస్త్రం యొక్క చెంగుని కత్తరించుకొని తను వచ్చేస్తాడు. తను కత్తరించింది ఇలా సౌలుకు తెలియదు. ఎప్పుడైతే ఆ కత్తరించుకొని తిరిగి వచ్చేసిన తర్వాత తన పని తాను అట్లా వెళ్ళిపోతుంటున్నాడు. ఈ గుహలో ఎవరు ఉంటారు? ఈ ఎన్గేది అరణ్యంలో, యూదా అరణ్యము గుహలో ఎవరు ఉంటారు? బహుశా అని ఉండొచ్చి తన పని తాను చేసుకొని తను వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వెనుక నుంచి స్వరం ఏర్పడుతుంటుంది, నా రాజా, నా ఇల్లినవాడా అని. చూడడానికి వాటి కిందకి వచ్చి చదవండి.
అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలు వెళ్లి నా ఏలినవాడా రాజా అని సౌలు వెనక నుండి కేక వేయగా సౌలు వెనక చూచెను. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారం చేసి సౌలుతో ఇట్లనెను, దావీదు నీకు కీడు చేయ నిర్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వింటున్నావు? చూడండి, ఒంటరిగా దొరికాడు సౌలు, ఒంటరిగా దొరికాడు. దావీదైతే తన జనులతో ఉంటున్నాడు. కానీ సౌలును మాత్రము ఏమాత్రము హాని చేయకుండా తను నా ఏలినవాడా రాజా అని చెప్పేసి సాష్టాంగా పడి, ఎందుకు సౌలు రాజా, దావీదుని చంపుతాడని చెప్పేసి, నువ్వు నా మీద పగ పంపించుకో అని చెప్పేసి, పక్కవారి మాటలు, వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు అని చెప్పేసి నా మీద నువ్వు ద్వేషం చెంపించుకొని నన్ను చంపడానికి నువ్వు తిరుగుతూ ఉంటున్నావు. నీకేమొస్తుంది నన్ను చంపితే? నువ్వు దేవుని చేత అభిషేకించబడే వ్యక్తి కాబట్టి ఇదిగో నేను చంపలేను, ఈ గోలని చంపితే నీకు ఎవరు లేరు, నాతో పాటు నాతో అందరూ ఉన్నారు. గొల్లియాతుని చంపించడానికి నా యుద్ధ వీరుడిగా ఉంటున్నట్టు దావీదు ఉన్నాడు. నేను చంపాలంటే ఎంతసేపటికి నేను చంపలేను, ఎందుకంటే నువ్వు దేవుని చేత అభిషేకించబడిన వాడి కాబట్టి నేను చంపను. నువ్వు ఎన్ని రోజులైతే దేవుడిని పెడతాడో రాజుగా అన్ని రోజులు ఉండు. అప్పటికే దావీదు కూడా అభిషేకించబడినాడు సమూయేలు చేత. అప్పటికి దావీదు అభిషేకించబడిన వాడు ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు సౌలును తన చేతులకి అప్పచెప్పినప్పటికీ అదుల్లాము గుహలో దావీదు మాత్రము దేవునికి అప్పచెప్పినాడు. కానీ దేవుని చేత అభిషేకించబడిన వాడిని నేను ముట్టను అని తను తీర్మానం చేసుకున్నాడు. అందుకే దావీదు ఏం సాక్ష్యం ఇస్తున్నాడు చెప్పండి? మండే మీరు మీటింగ్ వచ్చిన వాళ్ళు చెప్పండి. వై గాడ్, దేవుడు ఏ రీతిగా దావీదుకి సాక్ష్యం ఇస్తున్నాడు? దావీదు నా హృదయానుసారుడు, నా ఉద్దేశంలో కూడా నేను అతనితో నా జరిపించుకుంటానని చెప్పేసి మరి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడంట. దావీదు నా హృదయానుసారుడు, నా చిత్తమును నా ఉద్దేశములను అతని ద్వారా నేను బయలుపరుస్తాను, నెరవేర్చిన వాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే తనకి హృదయాన్ని దేవుడు గమనిస్తూ వచ్చినాడు. అలాంటి దావీదు, అలాంటి వారిగా ఉన్నవాడిని దేవుడు ఇశ్రాయేలుకు రెండవ రాజుగా దేవుడు అతన్ని ఏర్పాటు చేసినట్టు వాడిగా ఉంటున్నాడు పిల్లరా. అందుని బట్టి సౌలుకు మరి చెప్తుంటున్నాడు, రాజా నేను చంపాలంటే నాకు ఎంతసేపు, నువ్వు మూత్ర విసర్జన చేసినప్పుడు వెనక నుంచి ఒక దెబ్బ వేసేసినట్టు వాటిని పడిపోతావు. అయితే నేను మాత్రము మరి ప్రభుకు అప్పచెప్తున్నాను కాబట్టి వాళ్ళ మాటలు మరి వీళ్ళ మాటలు నీవు నమ్మకూడదు. చూడండి 10వ ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించెను, అది నీ కండ్లారా చూచితివా. యెహోవా దేవుడు నన్ను నా చేతికి ఎట్లా అప్పచెప్పాడో నీ కళ్ళతో చూసినావు కదా. నిన్నేమన్నా ముట్టినా ఒకవేళ వేయాలంటే చంపేసేస్తుంటుంది. చదువున్నాము. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక నా ఏలినవాడిని చంపనని నేను చెప్పితిని. దావీదు అనేకసార్లు చెప్పినట్టు, అయ్యా కునుకు లేకుండా నిద్ర లేకుండా ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని దినాల నుంచి సౌలుని ఎంబడి పడతా అంటుంటే దావీదు ఇంకా వారిని వదిలిపెట్టేదిందయ్యా. నువ్వు చెప్పాలంటారు కదండి, చెప్పాలంటారు కదా, హాని చేసే వారికి కుట్టి వదిలిపెట్టాం కదా. హాని అయినప్పటికీ దావీదు ఒక నిర్ణయం తీసుకున్నాడు, దేవుని చేత అభిషేకించటం వాడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఉంటాను. అయితే ప్రభుకి చెప్తున్నాను, ప్రభు అతని గురించి న్యాయం తీరుస్తాడు కాబట్టి నేను ఆ పని చేయని చెప్పేసి సౌలుతో చెప్తున్నాడు. సౌలు నాకు అనేక అవకాశాలు వచ్చిందా, అనేకమైన అవకాశం వచ్చినప్పటికీ దేవుడు నాకు నేను అప్పచెప్పినప్పటికీ నేను చంపాలని నిర్ణయం చేసుకున్నాను చెప్పేసి మరి ఆ సౌలుతో చెప్పినప్పుడు మరి సౌలు అంటాడు, నిజంగా చూడండి ఒక మాట 17వ వచనం చదవండి. 17వ వచనం దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై ఆ ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేటివి కనుక నీవు నాకంటే నీతిపరుడవు. చూడండి, ఒక శత్రువు సౌలు గారు దావీదు గురించి నిజంగా నువ్వు నన్ను చంపకుండా నాకు ఉపకారం చేశావు, అనేక సార్లు నీకు అపకారం చేస్తూ వచ్చాను, అనేక సార్లు నష్టపరుస్తూ వచ్చాను, అయినప్పటికీ నన్ను ప్రేమిస్తున్నావు, నాకు ఉపకారం చేస్తూ వస్తున్నావు కాబట్టి నువ్వే నీతిమంతుడు, నాకంటే నీవే గొప్పవాడని చెప్పేసి మరి సౌలు మరి తనతో చెప్పినట్టుగా మాట మనం చూస్తున్నాం పిల్లరా. మరి గమనించాల్సిన విషయము, సూలమితి తానేం చెప్తున్నాడు, నాకు నా ప్రియుడు మరి ఎనిగేదిలోని ద్రాక్ష వనములోనేటువంటి ఆ కర్పూరపు పూగుత్తులతో మరి సమానము. ఎనిగేది యొక్క అనుభవాన్ని తను కలిగినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినటువంటి ప్రతి మాటకు కూడా అర్థం ఉంటుంది. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ప్రతి మాటకు ఒక అర్థం ఉంటుంది.
ఆ అర్థవంతముగా అర్థం చేసుకొని అట్టి రీతిగా నువ్వు నేను కూడా ఉండాలని దేవుని యొక్క ఆశ ఉంటుంది పిల్లారా. ఎందుకంటే సౌలు దావీదుకు మరి దొరికాడు, మరి చూస్తూ వచ్చాము, ఒంటరిగా దొరికాడు. కానీ తను చంపడానికి మరి ఏమాత్రం ప్రయత్నము తను చేయకుండా తను ఏం చేశాడు, చంపకుండా ఏం చేశాడు, తను మరి క్షమించాడు. దావీదు పట్ల సౌలు ఏ రీతిగా తను ఆ కృత్యాన్ని తను వెలుగక్కిండో మనందరికి తెలుసు. చిన్నప్పటి నుంచి దావీదు సౌలు కథ మనం చూస్తూ వచ్చాం. అయితే మరి ఒంటరిగా దొరికినప్పటికీ సౌలును తను చంపకుండా ఏం చేశాడు, సౌలు తన పట్ల చేసినటువంటి ప్రతిది కూడా క్షమించేశాడు. తను క్షమించి దేవునికి వదిలిపెట్టేసి తను ఏం చేశాడు, చంపకుండా ఏం చేశాడు, ఉపకారం చేస్తూ వచ్చాడు. అందుకే కదా 17 ఏమంటుంది, నేను ఇంతగా నేను చేస్తూ వచ్చాను, ఇంతగా నీకు నష్టం చేస్తూ వచ్చాను, కానీ దావీదు నువ్వు నాకు మాత్రము చంపకుండా ఉపకారం చేశావయ్యా, నిజంగా నువ్వు గొప్పవాడు, నువ్వు నీతిమంతుడవు. తను శత్రువు ద్వారా తను సాక్ష్యం పొందిన వాడిగా ఉంటున్నాడు. నేను దినాల్లో చూస్తా ఉంటుంటే ఈయన దావీదు అభిషేకించబడిన వాడుగా ఉంటున్నాడు. ఈయన తర్వాత రాజు నేనే కాబట్టి మరి అతను చంపేసి అతని ఆస్తిని కూడా మరి తీసుకునేటువంటి వారు మరి ఈ లోకంలో మరి ఉంటున్నారు. అయితే దేవుని యొక్క సమయం కొరకు ప్రభుకే మరి అప్పజెట్ వాడుగా ఉంటున్నారు. ఇక ఎంగేది యొక్క అనుభవము మరి 3 విషయాలు మనం చూస్తూ వచ్చాము. మొట్టమొదటిగా ఎంగేదిలో మరి క్షమించేటువంటి లక్షణం మనం చూస్తూ వచ్చాము. దావీదు ఏం చేశాడు, ఎంగేది ఏం చేశాడు, సౌలును క్షమించాడు. క్షమించిన తర్వాత ఏం చేశాడు, రెండవదిగా ఉపకారం చేస్తూ వచ్చాడు. అంత నష్టం చేసినప్పటికీ తాను మరి ఉపకారం చేస్తూ వచ్చాడు. ఏం చేశాడు, తన యొక్క వస్త్రపు చెంగుని మాత్రమే కట్ చేశాడు, కానీ దానికి ఏమాత్రము హాని చేయకుండా. అది కూడా ఎందుకు, మళ్ళీ తర్వాత సౌలు నువ్వు నన్ను ఎడతేసినావు దానికి గుర్తు, ఇదిగో నా వస్త్రపు చెంగును నీకు చూపిస్తున్నాను, అది కట్ చేసినప్పుడు నీ మీద కట్ చేస్తే మాత్రము నేను ఫరక్ అయ్యేది కాకుండా, రాజా నువ్వు నమ్ము, ఇతరుల మాటలు నమ్మొద్దు. మన జీవితంలో కూడా వాళ్ళు మీరు చెప్పినట్టు మాటలు నమ్మకుండా మన ప్రభు నీతో నాతో ఏమైతే చెప్తున్నాడో అది చెప్పి నీ యొక్క విశ్వాస యొక్క జీవితంలో నువ్వు నేను కూడా మరి ముందుకు వెళ్ళేటట్టు మరి బాగా ఉండాలి. ఎందుకంటే మన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇక మనం చూసినట్టయితే మరి మా పాపాత్మల మానవులను మన అన్నింటి మనకి క్షమించేశాడు. మనకి క్షమించే ఏం చేశాడు, తాను కూడా మనకు ఉపకారం చేసిన వాడుగా ఉంటున్నాడు. నిత్య నరకాగ్నికి మన పాత్రలు కాకుండా ఉండినట్లు ఆ యొక్క నరకం నుండి కదా పాతాళం నుండి తను రక్షిస్తూ వచ్చాడు, ఉపకారం చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఏం చేశాడు, దావీదు ఏం చేశాడు, తనను చంపకుండా ఇప్పుడు తను క్షమించాడు. క్షమించి రెండవదిగా ఉపకారం చేశాడు, చంపకుండా ఉపకారం చేస్తూ వచ్చాడు. దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను కూడా ప్రేమించి మన సమస్త పాపములు క్షమిస్తూ వచ్చాడు. క్షమించిన తర్వాత రెండోది ఏం చేస్తాడు, ఆ పాతాళమునకు రెండవ మరణమునకు నీ పాత్రలు చేయకుండా మనల్ని మరణం నుండి జీవంలోనికి తగ్గించిన వాడిగా ఉంటున్నాడు. అది గొప్ప ఉపకారం మనకు చేసిన వాడిగా ఉంటున్నారు. ఎందుకంటే మరి నా ప్రియుడు ఎనిగేది యొక్క అనుభవాన్ని శూలమితి కలిగిన వాడిగా ఉంటున్నారు. శూలమితి కలిగిందంటే మనం కూడా శూలమితులమే కదా, సంఘంలో చేయబట్టిన వారందరం కూడా శూలమితులమే. మనం కూడా ఇంటి అనుభవంలోనికి రావాలని చెప్పేసి ప్రభు యొక్క ఆశ ఉంటుంది. మూడోది ఏం మిగిలింది ఇప్పుడు మనకు, మరి మూడోదిగా మరి విధేయత. మొట్టమొదటిగా మరి క్షమించేటువంటి అనుభవము ఎన్నిహేలో మనం చూస్తూ వచ్చాము. రెండవదిగా చెప్పండి, రెండవదిగా ఉపకారం అని చూస్తూ వచ్చాము. మూడోదిగా విధేయత. చూడండి వెనుక నుంచి ఏం చేస్తాడు, ఏలిన వాడా హిందూ వచ్చాం కదా, కింద చదవండి, హిందూ వచ్చాం చదవండి. నా ఏలినవాడా రాజా అని సౌలు వెనక నుండి కేక వేయగా సౌలు వెనక చూచెను. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారం ఇది సాష్టాంగపడ్డాడు. చూడండి ఎంత దావీదు యొక్క ఎంతో మనము ఆత్మీయంగా మనం చూసినట్టయితే కదండి, సౌలు ఇతను ఇంత చంపాలని చూసినప్పటికీ పిలిచి సాష్టాంగపడుతున్నాడు దావీదు. అంటే దేవుని చేత అభిషేకించబడినటువంటి ఆ వ్యక్తికి దావీదు ఇచ్చేటువంటి రెస్పెక్ట్, దావీదు ఇచ్చేటువంటి గౌరవం, అది ఏదైనప్పటికీ అతను ఏం చేశాడో, తప్పు చేశాడా ఉప్పు చేశాడా ఐ డోంట్ కేర్, బట్ ఓన్లీ థింగ్ దట్ గాడ్ ఈస్ రైట్. దేవుని చేత అభిషేకించబడ్డాడు. ఒకవేళ అతడు తప్పు చేసిననుకో అతడు దేవుడు వదిలిపెట్టడా? నేను తప్పు చేస్తే దేవుడు వదిలిపెట్టరా అండి? దేవుడు నేను లెక్క చెప్పాలి. దావీదు మాత్రం సౌలు యొక్క విషయంలో మాత్రము ఇంటర్ఫియర్ కాలేదు. అందుకే దావీదు నా హృదయానుసారుగా కనిపిస్తున్నాడు.
అందుకే నమస్కారం బోర్లపడి నమస్కారం చేస్తూ ఉంటున్నాడు. అది విధేయతకు సాదృశ్యంగా ఉంటుంది. ఎన్గేజ్లో నా ప్రియుడు నాకు ఎన్గేజ్ యొక్క అనుభవం కలిగి నడుచుకున్నాడు. అట్టి అనుభవము నువ్వు నేను కూడా కలిగి ఉండి ప్రభు యొక్క మనం పాల్పొందవలసినగా ఉంటున్నాం. అందుకే యోహాను ఏం చెప్తున్నాడంటే ఆయన ఎట్టి వాడై ఉన్నాడో నేను కూడా ఈ లోకంలో అట్టి వాడిగా ఉంటానని చెప్తున్నాను మాట్లాడుతున్నాడు. యోహాను పక్కన చూడండి 4:7 మొదటి యోహాను 4:7 మొదటి యోహాను 4:7 1 John 4:70 1 John 4:70 1 John 4:70 తీర్పు దినమందు కింది భాగం చదవండి అమ్మా. ఎట్టి వాడై ఉన్నాడు ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఏలయనగా ఆయన ఎట్టి వాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ఆయన ఎట్టివాడై ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు 33 సంవత్సరములు ఈ లోకంలో అని ఎట్టివాడై ఉంటున్నాడు. నువ్వు నేను కూడా అట్టివారంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు తను పాపులు క్షమిస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు తను ఉపకారం చేస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రికి విధేయుడిగా ఉంటూ వచ్చాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించు. నెవర్ స్టార్ట్ ఆ తండ్రికి ఎప్పుడు కూడా తను వ్యతిరేకంగా మాట్లాడాడు. తండ్రి అంటే విధేయుడిగా ఉంటున్నాడు. అటు రీతిగా పిల్లారా ప్రభువును రక్షించుకున్నాడు. తనకు మరి విధేయంగా ఉండాలని చెప్పేసి ఎట్టి పరిస్థితిలో సంఘంలో అంగములా చేర్చబడినటువంటి నువ్వు నేను కూడా నువ్వు ఏం చేయాలి? దేవునికి విధేయులమైనటువంటి వారిగా ఉండాలి. ప్రభు సమయం కొరకే మనం చూస్తూ వచ్చారు రావాలి. ప్రభు చూడ గత బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చారు. సంఘంలో అంగంగా మరి పేరు కదా మరి పౌలు మోసెస్ గారు ఇప్పుడు సంఘంలో అంగంలో ఏర్పడిన వారిగా ఉంటున్నారు. మనమందరం సంఘంలో చేసినటువంటి వారందరం కూడా ప్రభు సమయం కొరకై నువ్వు నేను కూడా మరి వెయిట్ చేసేటువంటి వారుగా ఉండాలి. దావీదు తను అభిషేకించబడినప్పటికీ ప్రభు నాకు సమయం ఇస్తాడు. ప్రభు సమయంలో నేను సింహాసనం మీద కూర్చుంటున్నాను. డిసైడెడ్ అతను నిర్మాణం చేసుకున్నాడు. పిల్లరా అటు రీతిగా సంఘంలో చేర్చబడిన నువ్వు కూడా పరిగెత్తుకొని స్థానాన్ని మనం ఆశించకుండా దావీదు వలె ప్రభువా దావీదు వలె నేను కూడా మనసు నాకు దయచేసాను. నేను కూడా ప్రభువా సంఘంలో చేర్చబడిన తర్వాత ప్రభు నీకు సమయం ఇస్తాడు. ఆ సమయం కొరకు అణిగి మెడిగి అనగా ఓపికతను కలిగి ఉన్నప్పుడు అది సంఘానికి క్షేమము, దేవునికి మహిమగా ఉంటుంది. పిల్లరా అది లేకుండా నేటి దినాల్లో చూస్తా ఉంటుంటే కదా ఏదో ఘనత కలవరము అది దేవుని చిత్తము నెరవేర్చకుండా మానవ జ్ఞానముతో ఇప్పుడే అయిపోవాలా కదా, ఇప్పుడే జాయినింగ్ అయిపోవాలి, ఇప్పుడే అయిపోవాలి అంటే ఇప్పుడే అయిపోవాలంటేనే అది ప్రభు సమయం కొరకు కనిపెట్టకుండా ఉన్నప్పుడు అది సంఘానికి అది చెడుగా ఉంటుంది. ఈ వ్యక్తిగతంగా కూడా అది మంచిగా ఉంటుంది. పిల్లరా సంఘంలో చేసినప్పుడు మనం కూడా అట్లా దావీదు లాంటి అనుభవం కలిగి ఉన్నప్పుడు ప్రభు తన సమయంలో నిన్ను మరి హెచ్చించును. కాబట్టి బలిష్టమైనటువంటి చేతి నువ్వు ఏమంటే దీన మనస్కులే ఉండాలి. నువ్వు దీన మనస్కుడు ప్రభునికి ఇస్తాడు. ప్రభునికి సమయం ఇస్తాడు. 13 సంవత్సరాలు ఏం చేశాడు దావీదు? అభిషేకించబడిన తర్వాత అతడు 13 సంవత్సరాలు వెయిట్ చేస్తూ వచ్చాడు. ఆల్రెడీ అతనికి పత్రం ఉంది కదా, నేను అతడికి అభిషేకించబడి పత్రం ఉంది, ఈజ్ అపాయింటెడ్ ఆల్రెడీ. అరే వీడు సౌలు చంపుతున్నాడు కాబట్టి 10 మంది చేసి అతను వేసేసి కూర్చొని దినం ఉండొచ్చు. కానీ దావీదు మాత్రము తగ్గించుకొని దేవునికి విధేయుడుగాను మరి ఉన్నాడు. కాబట్టి అందుకే దావీదును దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. నా హృదయానుసారుడు. అపొస్తలుల కార్యం 13:22 మనం చూసుకొని మనం పాల్గొందాం. అపొస్తలుల కార్యం 13:22 దావీదు నా హృదయానుసారుడు. 13 అపొస్తలుల కార్యం 13:22 మనమందరం కలిసి చదువుకుందాం. ఇది బాగా చదువుతున్నాం. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చని చెప్పి అతని గురించి సాక్షించెను. మళ్ళీ ఒకసారి అండి. అతడు దేవుడు సాక్ష్యం ఇచ్చేది, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. దావీదు యొక్క హృదయాన్ని గమనించేవాడిగా ఉంటున్నాడు. దావీదును గమనించేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి అతనికి సాక్ష్యం ఇస్తున్నాడు. నా ఉద్దేశంలో నా చిత్తంలో కూడా దావీదు తాదాలని నెరవేర్చుకుంటున్నాను అంటున్నాడు. రక్షించబడిన తర్వాత కూడా రక్షించబడిన తర్వాత దేవుడు కూడా తన చిత్తాన్ని తన ఉద్దేశాలను నీ ద్వారా బయలుపరచుకోవాలని చెప్పేసి దేవుడు ఉద్దేశం కలిగిస్తున్నాడు. అయితే దేవునికి అంగీకారంగా మనం ఉంటున్నామా? దేవుడు మన హృదయానుసారుడుగా దావీదుకి ఏ రీతిగా సాక్ష్యం ఇస్తున్నాడో ఆ రీతిగా